లోపలికి రాని కాదులే వెల్కమ్ సార్ మున్సిపల్ ఇదేంది పక్కన అలాగే చైర్పర్సన్ గారిని వేదికకి రావాలని కోరుతున్నాను. మరి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ అని నేను 5 పురపాలక సంఘం యొక్క ఎగ్జామ్స్లో సభ్యుడైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబో విధిని విశ్వాసపాత్రుడైన నిర్వహించగలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దగ్గర చుట్టుగా ధృవీకరించబడుతున్నాను. ఈ అభివృద్ధికి అందరూ తోడ్పాటుగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఆయన అనుభవము కాంటాక్టులు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి. ఎంతో ఆశతో ఎంతో మన మీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని కౌన్సిలర్లు నన్ను అందరూ గెలిపించారు. ఇక్కడ మీకు అందరూ తెలియదు ఒకటే, పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టండి, పార్టీల గురించి ఎక్కడ కానీ ఇది ఒక దేవాలయం లాంటి సభ. ఈ సభలో మనల్ని అందరినీ పంపించింది ప్రజలు. ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, మన ఊళ్ళో అభివృద్ధి అని చెప్పి ప్రజలు మన అందరినీ ఓట్లు వేసి గెలిపించారు. ఎక్కడ కానీ అవినీతి అనేదాన్ని తావివ్వద్దు, ఎవరైనా అవినీతికి సహకరించవద్దు, నిజాయితీగా కష్టపడతాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎవరే కానీ ఈ వర్కులు చేసే దాంట్లో కానీ ఇర్రెగ్యులర్గా వర్క్ క్వాలిటీ లేకుండా వర్క్ చేశారని ఎవరైనా కూడా ఒప్పుకునే సమస్య లేదు. క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయాలా, మనం మైదుకొని అభివృద్ధి శాశ్వతం చేసుకోవాలా. ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు. నీటి సమస్య ఉంది, రోడ్డు డ్రైనేజ్ సమస్య ఉంది. కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ, మన మున్సిపాలిటీ ఎంతో నిధులు కావాలా. దీనికి ఎంతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా నేను వేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది స్టేట్లో ఫండ్స్ లేవు. ఈ మాస్టర్ ప్లాన్ వేసుకొని మనం ఏమైనా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చేయడానికి అవకాశం ఉంటుందా, అది కూడా ఆలోచించే పక్షంలో నేను తీసుకుంటా. ఎందుకంటే మనకు సెంట్రల్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది కాబట్టి మనకు స్పెషల్గా మన మైదుకూరుని ఒక గుర్తింపుగా ఎవరు చేయనట్టు అభివృద్ధి బాటలో తీసుకోవడం. అదే పరాలకు మనమందరము ఆశయం ఒకటే, అభివృద్ధి మన ఆశయం. దాన్ని ప్రజలు కూడా మనకు అభివృద్ధి చేస్తారు అని నమ్మకంతో నిజంగా మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలు నాకు నిన్న ఎలక్షన్ కూడా అత్యధిక మెజార్టీ గెలిపించారు. నీళ్ళు వదలడం కానీ, ఎక్కడికైనా మోటార్లు ఎక్కడ రిపేర్ అయ్యి నీటి సమస్య ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ఒక్క వార్డు మంది వాళ్ళది కాదు, అన్ని వాటిలో ఎక్కడగా నీటి సమస్య ఉంటుందా అధికారులు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలా. ఏది పార్టీకి అత్యంత పార్టీ పక్కన పెట్టండి, ఫస్ట్ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా. ప్రజలు ఎక్కడ ఏదైనా బోర్ రిపేర్ అయినా, ఏదైనా మోటార్ రిపేర్ అయినా కూడా ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకొని దానికి ఫస్ట్ ప్రియారిటీ కూడా మీరు తీసుకోవాల్సిందిగా కమిషన్ గారికి నేను ఆదేశిస్తున్నాను. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మా కౌన్సిలర్స్ అందరి తరఫున ధన్యవాదాలు.